అందరికీ పర్మనెంట్ చేస్తాం, ఖచ్చితంగా మీకు అందరికీ పర్మనెంట్ చేసి మీ జీవితాలు నిలబెడతామని ఆ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ మేరకు. అయినా కానీ మొన్న పోయిన సంవత్సరం చివరి స్థాయిలో ఆయన పర్మనెంట్ చేయడం లేకపోగా మాకు కనీసం రూపాయి జీతాలు పెంచలేడు. ఆ ఉద్దేశంతో మేము పోయిన సంవత్సరం ఇక్కడే 22 రోజులు ఇక్కడే దీక్షా స్థలంలో దీక్ష చేయడం జరిగింది. గత సెప్టెంబర్ నెలలో పోయిన సంవత్సరం ఆ దీక్షలు చేస్తున్న సమయంలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు వరంగల్లోని ఏకశిల పార్కు దగ్గరికి ఒకటే సార్, మేము డే డ్యూటీలు, నైట్ డ్యూటీలు, ఫెస్టివల్ డ్యూటీలు, సండే డ్యూటీలు ప్రతి ఒక్క డ్యూటీ చేసుకుంటూ పిల్లలకి ఎలాంటి హాని కలగకుండా వారికి మంచి విద్యాబుద్ధులు నేర్పుతూ వారిని ఆరోగ్యంగా ఉంచుతూ వారికి మంచి పౌష్టికాహారం ఇస్తూ వారిని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాం సార్. ఆ విధంగా చూసుకున్నా కూడా మాకు టర్మినేషన్స్, ఏదైనా పిల్లలకి అనుకోని సంఘటన జరిగినప్పుడు కూడా మాకు టర్మినేషన్స్ ఆర్డర్స్ ఇస్తే కూడా మేము విద్యాశాఖ అధికారి వెంబడి తిరిగి మేము ఉద్యోగంలో చేరుతున్నాం సార్. అలాంటి పరిస్థితుల్లో కూడా మేము ఎలాంటి ఇబ్బందులు పడ్డా కూడా మేము మా పాఠశాలను మేము సక్రమంగా నడిపించుకుంటున్నాం సార్. మేము గత 10 సంవత్సరాల నుంచి మాకు ఎలాంటి బెనిఫిట్స్ కానీ ఎలాంటి రోజులుగా చేస్తున్నటువంటి దీక్ష శిబిరం ఆదివారం రోజు కూడా ఇంత పెద్ద సంఖ్యలో మా సోదరులందరూ కూడా ఈ దీక్ష శిబిరంలో పాల్గొంటున్నారు. ఈ పోరాట స్ఫూర్తికి శుభాకాంక్షలు, అభినందనలు. నాకు ఒక సోదరి మాట్లాడుతూ చెప్పింది, అవసరమైతే ఆవరణ నిరాహార దీక్షకైనా నేను సిద్ధమని. ఆ పరిస్థితి రాకుండానే మీ సమస్యలు పరిష్కారం కావాలని, రాష్ట్ర ప్రభుత్వం మీద మీరు చేస్తున్నటువంటి ఒత్తిడి ఫలించాలని మనస్ఫూర్తిగా నేను మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. సో మీకు నా మీద ఉన్నటువంటి అభిమానానికి నేను మాట్లాడుతున్న మీ సమస్య పరిష్కారం అవుతుందని మీరు నా మీద విశ్వాసం ఉంచిన మీకు అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఖచ్చితంగా భగవంతుడు నాకు ఇచ్చినటువంటి శక్తిని మీ సమస్యల పరిష్కారం కోసం ఖచ్చితంగా ఉపయోగిస్తానని, మీ సమస్యను సాధ్యమైనంత తొందరగా ముఖ్యమంత్రి గారు అవకాశం ఇస్తే వారి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీ సంఘం జిల్లా అధ్యక్షుడు సోదరుడు దత్తాత్రి గారు, రాష్ట్ర నాయకుడు శేషాద్రి గారు, అనిల్ చారి గారు, ఎందుకంటే ముందు మాట్లాడినటువంటి కేజీ స్కూల్ ప్రిన్సిపల్ సోదరి జయలక్ష్మి గారు, మల్లేష్ గారు, కంప్యూటర్స్ ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మరియు వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి విచ్చేసి గత 22 రోజులుగా ఎంటీఎస్ వద్దు, మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి అనేటువంటి ఒకే ఒక నినాదంతో సమగ్ర సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు చేస్తున్నటువంటి దీక్షకి నేను సంఘీభావం తెలియజేస్తా ఉన్నాను. అయితే ఇదే సమస్యని ఒకవేళ మీరు ముందు విన్నవించుంటే 7 రూపాయలకు వచ్చినప్పుడు ఆ దుర్గమ్మ తల్లికి దండం పెట్టి ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకుపోయేటోళ్ళం. కొంచెం ఆలస్యమైంది, మన్నించాలి. ఎనీహౌ ఏ లిటిల్ బిట్ లేట్, బట్ ఐ ట్రై టు టేక్ ఇట్ టు ద నోటీస్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ తెలంగాణ. సో ఈ సందర్భంగా నేను వచ్చినప్పుడు మాట్లాడినటువంటి శేషాద్రి చెప్తా ఉన్నాడు, నేను కూడా వస్తూ చూసినాను ఏం మాట్లాడాలి, ఏం జరిగిందని. పోయిన సంవత్సరం 13 సెప్టెంబర్ 2023 రోజు వరంగల్లోని బాలసముద్రం దగ్గర ఉన్న ఏకశిల పార్క్ లో ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారు, ఇప్పటి ముఖ్యమంత్రి అప్పటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడినారని, ఎందుకంటే మన ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అన్ని రికార్డ్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ అయ్యింటే ఏమిటి వింటూ వచ్చినారు. ఎంత సింపుల్ గా చెప్పిందంటే, ఈ టెంట్కి వచ్చి ఛాయ్ తాగిపోయినంత సింపుల్ గా మీ సమస్యని నేను ముఖ్యమంత్రి అయినంత ఛాయ్ తాగినంత సేపట్లో పరిష్కారం చేస్తా అన్నాడు. బహుశా కాంగ్రెస్ వాళ్ళు ఎవరు ఛాయ్ తాగుతున్నట్టు లేరు. చంద్రశేఖరరావు గారు ఏం తాగినా వీళ్ళు కూడా అదే తాగుతున్నట్టున్నారు, అదే పని చేస్తున్నట్టున్నారు. ఎప్పుడైనా ఛాయ్ తాగితేనేమో మన సమస్య యాదికి వస్తుండే, అధికారంలోకి రాగానే ఛాయ్ మర్చిపోయినట్టున్నారు వీళ్ళు కూడా. ఆయన ముందుగా ఆయన ఈత పోయినా వీళ్ళు కూడా అట్లే పోతున్నట్టు కనబడతా ఉంది. నేను అడుగుతా ఉన్నా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, ఈ జిల్లా మంత్రి గారు, ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు కూడా, ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారిని ఎందుకు గుర్తు చేస్తా ఉన్నట్టు ఆమె సోదరి మహిళా సోదరి అని సమగ్ర సర్వశిక్ష అభియాన్లో ఎక్కువ శాతం, దాదాపు మిగతా రంగాల్లో 50% ఎందరో లేరో తెలియదు, ఈ 10th అయితే 50% మా అకాడమీ కనబడుతుంది. అందుకని జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు కూడా వెంటనే జోక్యం చేసుకోవాలి, జిల్లా మంత్రి గారు జోక్యం చేసుకోవాలి. ఎప్పుడైనా ఛాయ్పై చర్చ పెట్టి ముఖ్యమంత్రి దగ్గరపై మా సమస్యలు పరిష్కరించాలని స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం బాధ్యత కదా ఉంది 100% మీరు జీతాలు పెంచి మీరు రెగ్యులరైజ్ చేయండి,
దాంట్లో 60% కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకి మీరు ఎంత పే స్కేల్ ఫిక్స్ చేస్తే దాంట్లో 60% భారత ప్రభుత్వంతో ఇప్పించేటువంటి బాధ్యతను మెదక్ పార్లమెంట్ సభ్యులు తీసుకుంటారు. కానీ రెగ్యులరైజ్ చేయాల్సినటువంటి అంశం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చేతిలో మాత్రమే ఉంటుంది. అగ్రిమెంట్ ప్రకారం భారత ప్రభుత్వం తన వంతు వాటాగా వాళ్ళు ఇచ్చే జీతం ఎంత పెంచినా, వాళ్ళు ఇచ్చేటువంటి అలవెన్సెస్ ఎంత పెంచినా అందులోంచి 60% మా వంతు వాటాగా మేము ఇస్తాం, మిగతా 40% ఇస్తూ రెగ్యులరైజ్ చేయమని మీరు అడుగుతున్నారు. దాదాపు దశాబ్ద కాలం, పుష్కర కాలం నుంచి ఇదే ఉద్యోగాన్ని నమ్ముకొని ఇదే పనిచేస్తున్నటువంటి మీ అందరినీ కూడా రెగ్యులరైజ్ చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం మీద పడేటువంటి అదనపు భారం ఏముండదు, అదనపు భారం పెద్దగా ఏముండదు. పోయినసారి ముఖ్యమంత్రిని దించేటప్పుడు ఎన్నికల ప్రచార సభలలో పిసిసి అధ్యక్షుని హోదాలో రేవంత్ రెడ్డి చెప్పిన మాట ఏంటంటే, ఈ ముఖ్యమంత్రి ఉంటే అన్ని కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఉంటాయి, ఈ ముఖ్యమంత్రి పోతే అన్ని పర్మనెంట్ ఉద్యోగాలే చేస్తాం, ఖచ్చితంగా మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్పింది. నమ్మి నాణ్యం వస్తే ఏమైనా పోయినసారి చూసినాం, ఈసారి కూడా అట్లే అవుతా ఉన్నాయి. నమ్మి నాణ్యం వస్తే పుచ్చి బుర్రలు అయినట్టు అధికారంలోకి వచ్చి 12 నెలలు అయిపోయింది. 10 నిమిషాలు ఛాయ్ తాగినంత సమయం కూడా రేవంత్ రెడ్డి గారికి దొరుకుతలేదంటే నిజంగా ఇది దురదృష్టకరమైనటువంటి విషయం. ఫార్మాసిటీలు, ఫార్మ్ సిటీలు, పోర్ట్ సిటీలు, దావోసులు ఏం మాట్లాడలేదని లక్షల కోట్ల గురించే మాట్లాడతారు తప్ప మనుషుల గురించి మాట్లాడేటువంటి ఓపిక పోయిన ముఖ్యమంత్రికి లేదు, ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి కూడా కనబడతలేదు. అందుకని మీ అందరి గొంతుకగా నన్ను గెలిపించి నన్ను ఆశీర్వదించినటువంటి మీ అందరి ఆకాంక్ష కూడా ఒకటే, ఎప్పుడైనా సమస్య ఉంటే ఎవరి గొంతు అయితే అసెంబ్లీలోనో పార్లమెంట్ లోనో వినబడదో అట్లాంటి పేదల తరఫున, అట్లాంటి పక్కపరిచయాల తరఫున రఘునందన్ నిలబడాలని, మాట్లాడాలని నేను కోరుకుని నన్ను ఆశీర్వదించారు. ఖచ్చితంగా మీ గొంతుగా నిలబడతాను. రేపే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ అడిగి సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యని పరిష్కారం చేయాలని అడుగుతాను. ఒకవేళ అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఏదో ఒక రకంగా ఏదో ఒక వేదిక మీద వారిని కలిసి మీ సమస్యకు సాధ్యమైనంత త్వరగా పరిష్కారం లభించే దిశగా నా వంతుగా మెదక్ పార్లమెంట్ సభ్యులుగా నా మీద మీరు ఇచ్చినటువంటి విశ్వాసాన్ని నిలబెట్టుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ధర్నాకు 1 గంట ఆలస్యంగా వచ్చినందుకు మన్నించాలి. మక్కా జిల్లాలో పొద్దున్న నుంచి కూర్చున్న రాజుగారు కూడా వచ్చి చిన్న పిల్లలు కూడా అందరూ టెంట్ లో ఉన్నారు. పార్టీ కార్యక్రమాలు మీకు తెలుసు, ప్రజల ఆశలు ఆకాంక్షలు ఎక్కువ ఉన్నాయి. అందుకని 6 గంటల నుంచి బయలుదేరితే తిరుగుతూనే ఉంటాం. కొంచెం ఆలస్యమైంది. బట్ ఐ స్టాండ్ ఫర్ యూ. ఎక్కువ మాట్లాడాల్సింది ఏం లేదు. ఐ స్టాండ్ ఫర్ యూ. మీతో నిలబడతాను, మీ సమస్యల కోసం నిలబడతాను. 100% మీ రెగ్యులరైజేషన్ కోసం మీ సమస్య, మీ టెంట్ ఆమరణ నిరాహార దీక్షగా మారే కంటే ముందే ఈ సమస్యకు ఒక ఫుల్ స్టాప్ పెట్టేందుకు ఒక ప్రతిపక్ష పార్టీ పార్లమెంట్ సభ్యుడిగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తానని మనస్ఫూర్తిగా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ, ఇంతసేపు ఓపిక ఉన్నటువంటి మా అక్క జిల్లలకి, మాతృమూర్తులకి, బండారమ్మలకి అందరికీ పేరు పేరున ఖచ్చితంగా ఈ సంఘీభావాన్ని ఏదో వచ్చిన మాట్లాడడం పోయినట్టు అని కాకుండా దీనికి ఫుల్ స్టాప్ పెట్టడానికి కావాల్సినటువంటి అన్ని చర్యల్ని కూడా నిజాయితీగా తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అవకాశం ఇచ్చిన మీకు అందరికీ, మీ రాష్ట్ర నాయకత్వానికి మరొకసారి కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ సంఘీభావ కార్యక్రమంలో పాల్గొన్న మా భారతీయ జనతా పార్టీ గౌరవ కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, పార్టీ పెద్దలందరికీ, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా మనందరం కూడా నిలబడాల్సింది అంత్యోదయం వైపు, పేదోళ్ల వైపు, పక్క పరిస్థితుల వైపు. వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు దాకా మా పార్టీగా అన్ని జిల్లాలలో కూడా మేము మీకు సంఘీభావం తెలియజేస్తామని సందర్భంగా తెలియజేస్తూ, సంఘీభావంగా వచ్చినటువంటి మా భారతీయ జనతా పార్టీ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్.